చాలామందికి వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియకుండా పోతోంది. దీనికి అనుగుణంగా మన ప్రభుత్వం కొత్త మార్గాన్ని కనిపెట్టింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా నా వీడియోలు అందరికీ చేరుతాయి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావట్లేదు. మీరు అన్నీ లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది. తద్వారా నా వీడియో అందరికి రీచ్ అవుతుంది. అప్పుడు నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా విషయంలోకి వెళ్తే, నైరుతి ఋతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయినా ఆశినంత వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. కానీ గత 2-3 రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఆస్తి ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. వారికి జీవనాధారం వ్యవసాయం మాత్రమే. వ్యవసాయానికి సంబంధించి పనులకు వెళ్తూ మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. రోజు వారి కూలీలకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భారతదేశంలో 60% మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అటువంటి వ్యవసాయానికి కూడా ప్రాథమిక అవసరం వర్షం. రైతులు ఈ వర్షాన్ని బట్టే వ్యవసాయ పనులు చేస్తుంటారు. రైతులు తమ నాట్లు లేదా ఇతర వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడానికి వర్షం రాకను బట్టి చేస్తుంటారు. అయితే బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు తుఫాన్ పడుతుందో తెలియని పరిస్థితి. ఒకేసారి వర్షాలు కురిసినప్పుడు ముందస్తుగా జాగ్రత్త తీసుకోకపోతే ఎంతో నష్టం చేకూరుతుంది. అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా ఇలాంటి ప్రమాదాలను అరికడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో ఎన్ని రోజులకు వాతావరణం పొడిగా ఉంటుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దాని గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్గా తెలుసుకోవచ్చు. అయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మేఘదూత అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. దీన్ని మీ గ్రామంలో లేదా మీరున్న ప్రాంతంలో వర్షం కురిసే 5 రోజుల ముందే లేదా వారం ముందే మీకు వర్షపు సమాచారం అందిస్తుంది. దీనిని మీరు ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు మీ భాషను ఎంచుకొని వివరాలతో సైన్అప్ కావాలి. తర్వాత మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీ జిల్లా గ్రామాన్ని ఎంచుకొని వర్షపు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్ మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, తెలుగు, హిందీతో సహా 10 భాషలలో లభిస్తుంది. మేఘదూత్ భారత వాతావరణ విభాగం, IMD, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ITM ఇంకా మిగతా 2 సంస్థలు కలిపి దీన్ని సంయుక్తంగా రూపొందించాయి. దీని ద్వారా రైతులు కీలకమైన వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది వాతావరణ సమాచారం మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం, శుక్రవారం ఎంపిక చేసిన ప్రదేశాలకు పంట, పశువుల ఆరోగ్యానికి సంబంధించి సలహాలను కూడా అందించడం జరుగుతుంది.